తండ్రిని కాపాడటానికి వెళ్ళిన నలుగురు కొడుకులకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరి కొడుకులు ఏ నిజాన్ని తెలుసుకున్నారు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక్కడ చూస్తే ఇక శైలు ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి వరాలు మాధవకి ఫోన్ చేసి అడుగుతూ ఇక చాలా రకాలుగా మాటలని బాధ పెడుతుంది. శైలు నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యింది అనుకొని ఇక్కడ నా పెంపకాన్ని అవమానించావు, తప్పు చేసావు ఒక ఆడపిల్ల విషయంలో అని చెప్పేసి కేశవ చెంప పగలగొడతాడు. మాధవ్ అయితే కేశవ లాంటి వాడు కాదు అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. నా మీద మాత్రం ఎప్పుడు అలాంటి ఒపీనియన్ లేదేంటి మీకు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు చక్రి అయితే. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ చూస్తే ఇక పెద్ద గొడవ జరుగుతుంది మామిడి తోటలో. దుర్గకి నారాయణకి ఇద్దరికి అలా గొడవ జరగడంతో నారాయణ్ని చంపాలని ఎదురు చూస్తున్న దుర్గకు నారాయణ దొరికిపోతాడు. ఇక నారాయణ్ని తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసేస్తారు. ఇంక ఇక్కడ ఇదంతా కూడా అక్కడ సత్య అయితే చూసేస్తాడు. అలా చూసిన అతనైతే గబగబా వీళ్ళ దగ్గరికి బయలుదేరిపోతాడు. ఈలోగా వీళ్ళందరూ ఊరు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ కారు సిద్ధం చేసుకుని వాళ్ళ లగేజీలన్నీ కూడా కారులో అయితే పెడుతూ ఉంటారు. అలా పెడుతూ ఉండగానే మాధవన్న, చక్రి అన్న అని చెప్పేసి అంటూ ఉండగా, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి అడుగుతుండగానే, మీ నాన్నని ఆ దుర్గా ప్రసాద్ గారు మనుషులు కిడ్నాప్ చేశారు. ఏంటి, దుర్గా ప్రసాదా? ఆ మామిడి తోట, అదే ఈ ఊరి పెద్ద ఆయన. మరి ఆయన మనుషులు ఎందుకు కిడ్నాప్ చేశారో నాకు తెలియదు. ఆయన మనుషులు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళడం నేను చూశాను అని చెప్పనేసరికి, నారాయణ్ని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో? ఈ ఊరు పొలిమేరలో అడుగు పెట్టగానే మనకి ఈ ఊర్లో ఎవరో శత్రువులు ఉన్నారని అర్థమైంది. ఆ రోజే పెద్ద గొడవైంది. ఆ తర్వాత మళ్ళీ అంతా మామూలుగానే ఉంది. అసలు ఇప్పుడు మళ్ళీ నారాయణ తీసుకువెళ్ళడం ఏంటి? వాళ్ళ ఇల్లు ఎక్కడా అని చెప్పేసి అడిగేసరికి వివరాలన్నీ కూడా అతనైతే చెప్తాడు. బావా జాగ్రత్త అని చెప్పేసి ఇక్కడ గాయత్రి అంటూ ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు గాయత్రి, నాన్నని మేము తీసుకొస్తాం. అమ్మ మహాలక్ష్మి, మనీషా మీరిద్దరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటూ ఉండగానే, పెద్ది నేను వస్తాను అని చెప్పేసి ఇక ఇక్కడ మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇలా అందరూ కూడా బయలుదేరిపోతారు. ఇక గాయత్రి అయితే, ఈ ఊర్లో మావయ్యకి శత్రువులు ఎవరున్నారు? అవును, మావయ్య వాళ్ళ భావమర్ది ఈ ఊళ్ళోనే ఉంటాడంట కదా. మావయ్య తన భార్యని చంపాడని అందరూ అంటారు. తన మీద కక్ష కట్టి అతను ఏమైనా కిడ్నాప్ చేశాడా? అసలు ఈ ఊరు పెద్దకి మావయ్యకి సంబంధం ఏంటి? ఏంటి గాయత్రి, ఏం జరుగుతుందని వినోద్ అడుగుతూ ఉంటాడు. ఏమో అండి, నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇక గాయత్రి అయితే చెప్తూ ఉంటుంది. ఏమైందే, ఎందుకు ఇక్కడే నిలబడ్డారు? ఇంకా వెళ్ళలేదా అని చెప్పేసి తాయారు అడుగుతూ ఉండగానే, అమ్మ మామయ్యని ఎవరో కిడ్నాప్ చేశారట, దరిద్రం వదిలిపోయింది. ఈ దెబ్బతో వాడి పోతాడులే, వాడి బావ మారితే వాడిని చంపేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? అవును, వాడు అక్కని చంపాడని వాడు పగతో ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికి వాడి చేతికి దొరికాడు కాబట్టి ఇక వాడెందుకు బ్రతకనిస్తాడు, చంపేస్తాడులే అని చెప్పేసి ఇక తయారైతే అంటూ ఉంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి? మావయ్య ఎవరు? నీకు సొంత అన్నయ్య. నీ అన్నయ్యని వాడు చంపేస్తూ ఉంటే నువ్వు అలా చూస్తూ ఊరుకుంటావా? లేకపోతే ఏం చేయమంటావే? వాడు ఒక హంతకుడు, జైలుకు వెళ్ళినవాడు, తాగుబోతు సచ్చినోడు. వాడు గొడవ నాకెందుకే? అయినా వాడికి ఏమైతే నాకెందుకు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. తయారు లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి గాయత్రి, మీ అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది? మా అమ్మ ఎప్పుడు ఇంతేలేండి, కానీ బావ వాళ్ళు వెళ్ళారు కదా, ఖచ్చితంగా మావయ్యని కాపాడి తీసుకొస్తారు అని చెప్పేసి గాయత్రి అయితే చెప్తూ ఉంటుంది. ఈలోగా ఇక అందరూ కూడా వెళ్తారు. ఎక్కడున్నాడు ఏంటని వెతుక్కుంటూ ఉంటారు. ఇలా అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఏంటన్న ఇదంతా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమోరా, అసలు మనకేం అర్థం కావడం లేదు. ఈ ఊరి గురించి అడిగితే మొదట నాన్న అసలు ఈ ఊరు పేరు చెప్పడానికే ఇష్టపడలేదు. ఈ ఊరు సిచ్యువేషన్లో కూడా ఏ రోజు నాన్న మాట్లాడు. నాన్న తనేదో తాగడం తిరగడం ఇలా ఉంటాడు తప్ప తన గతం గురించి అమ్మ గురించి నాన్న ఎప్పుడు ఏం చెప్పలేదు. అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో మనకేం అర్థం కావడం లేదు. ఈ నారాయణ ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఏది చెప్పడం. ఎలా తెలుసుకుంటాం? చెప్పకపోతే నలుగురు కొడుకులు ఉన్నాం. అసలు నారాయణ గురించి పూర్తిగా తెలిస్తేనే కదా తన చుట్టూ ఎవరున్నారు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు తెలుసుకునేది అని చెప్పేసి
ఇక అనుకుంటూ ఉంటారు కొడుకులు. అలా నారాయణ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక్కడ నారాయణ్ని దుర్గా కిడ్నాప్ చేస్తాడు కదా, రౌడీలు నలుగురు కూడా నారాయణ్ని పట్టుకుంటారు. హేరా, చాలా ధైర్యంగా ప్రగల్భాలు పలికావు కదా, ఇక నిన్నెవడు కాపాడుతాడో చూస్తాను. ఈరోజు నీ చావు నా చేతిలో తప్పదు. నా అక్క ఆత్మకి శాంతి కలిగిస్తాను. నువ్వు అందుకే రుద్రవరం వచ్చావు కదా, రుద్రవరంలో అడుగు పెట్టి క్షేమంగా తిరిగి వెళ్ళిపోదామనుకుంటున్నావా? నీ చావు కోసం ఎదురు చూస్తున్న దుర్గా ప్రసాద్ నిన్నెలా పంపించేస్తాడనుకున్నావు ఏంటి? నీ నలుగురు కొడుకులు నీ బలమా? రమ్మని రావాలని చూస్తాను. ఏంటి, నన్ను చంపడానికి శ్రీకృష్ణుడి పేరు పెట్టావా? మేనమామని చంపగలిగే దమ్ము ఉందా వాళ్ళకి? నా జోలికి వస్తే వాళ్ళు కూడా చేస్తారన్న విషయం నీకు తెలుసు కదా. నా అక్కతోనే అన్ని బంధాలు తెగిపోయాయి అని చెప్పేసి దుర్గా అంటూ ఉంటాడు. ఒరే, నువ్వు నన్ను చంపలేవురా, ఎందుకంటే నా కొడుకులు ఎక్కడున్నా నా కోసం వెతుక్కుంటూ వస్తారు. నా మీద నీ చెయ్యి పడి నాకేదైనా ప్రాణహాని కలిగిందని తెలిస్తే నా నలుగురు కొడుకులు నిన్ను చంపేస్తారు రోయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. వీడికి కిడ్నాప్ అయినా సరే పొగరు తగ్గలేదు. వీడిని కిడ్నాప్ చేసి కుర్చీకి కట్టేసి వీడిని పొడవడానికి నేను కత్తి చూసుకుంటున్నాను. అయినా కూడా వీడు ఇంకా ఇంత కాన్ఫిడెంట్గా ఇంత పొగరుగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? వీడి నలుగురు కొడుకులు వీడి బలం అనుకుంటా, కానీ వాళ్లకు అసలు ఇక్కడ జరిగింది ఏదీ తెలీదు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా వస్తారు అని చెప్పేసి ఇక దుర్గా ప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఈలోగానే అయ్యా, ఈ పని త్వరగా పూర్తి చేసేయండి. వీడిని త్వరగా లేపేస్తే వీడి శవాన్ని తీసుకుని వెళ్ళి నలుగురు కొడుకుల ముందు పడేస్తాను. నలుగురు కొడుకులు కొమ్ము కట్టి ఇక వీడిని శ్మశానానికి వేడ్చుకుని పోతారు. ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళు రానే వచ్చేస్తారు. ఆ తర్వాత మనం వేసుకున్న ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటారు అక్కడ ఉన్న రౌడీలందరూ కూడా. అలా అంటూ ఉండగానే ఈలోగానే ఒక కత్తి తీసుకుంటాడు. నారాయణ్ని పొడవడానికి సిద్ధపడ్డానికి రెడీ అయిపోతాడు. నారాయణ దగ్గరికి అంటూ వస్తూ ఉంటాడు. నన్ను చంపితే నువ్వు బ్రతకవు అని నారాయణ చావు దగ్గరగా ఉన్నా సరే గట్టిగా నిలబడి అంటూ ఉంటాడు. ఏంట్రా, వీడి కళ్ళలో భయం కనిపించడం లేదేంట్రా? వీడిని నేను చంపేస్తానేమో అని భయం, ఆందోళన ఎక్కడా కనిపించడం లేదేంటి అని చెప్పేసి ఇక నారాయణ మీద కత్తి దుయ్యపోతాడు దుర్గా ప్రసాద్. ఒక్కసారే కొడుకులు ఎక్కడి నుంచి వస్తారో ఎలా వస్తారో తెలియదు. ఇక పెద్ద పులుల్లా వచ్చి దుర్గా ప్రసాద్ మీద పడిపోతారు. నలుగురు కొడుకులు కలిపి ఇక దుర్గా ప్రసాద్ని వెనక్కి లాగి పడేస్తారు. ఈలోగా చక్రి, మాధవ దుర్గా ప్రసాద్ని పట్టుకుంటారు. ఇక కేశవ కన్నా గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇక అక్కడున్న రౌడీలను చితకబాదుతూ ఉంటారు. ఆ రౌడీలు కూడా వీళ్ళ మీద తిరగబడుతూ ఉండగా వాళ్ళను కొడుతూ ఉంటారు. కొట్టి అక్కడే కింద పడేస్తారు. ఇక కేశవకి కోపం ఎక్కువ, అలాగే బలం కూడా ఎక్కువ. తన జోలికి రానంత వరకు కేశవ ఎవరి జోలికి వెళ్ళడు. తన వాళ్ళ జోలికి వస్తే కేశవ ఊరుకోడు. ఇంక తండ్రిని అలా చూసేసరికి కేశవ రక్తం ఉడికిపోతుంది. దాంతో కేశవ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి కింద పడేస్తాడు. ఒరే వచ్చారా? ఏంటి నారాయణ ఇదంతా? అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి చెప్పాలి కదా. అసలు ఎవరు వీళ్ళు అని చెప్పంటుండే. ఒరే ఏంట్రా, మీ నాన్నని కాపాడేసుకున్నానని సంబరపడిపోతున్నారా? చంపేస్తాను వాణ్ణి నేను బ్రతకనివ్వను. బ్రతకనిచ్చే ప్రసక్తే లేదు. ఊరి పొలిమేరల్లో అడుగుపెట్టి ఊరు దాటి క్షేమంగా వెళ్ళిపోదాం అనుకున్నారేమో. ఈ దుర్గా ప్రసాద్ ఉండగా మీరు క్షేమంగా వెళ్ళలేరు. నా అక్కని చంపిన ఈ హంతకుణ్ణి నేను బ్రతకనివ్వను అని చెప్పనేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతారు. ఇక అందరూ కూడా. ఈలోగానే మాధవ తండ్రిని చంపడానికి వెళ్తున్న దుర్గాప్రసాద్ని పట్టుకోవడం, దుర్గాప్రసాద్ చేతిలో కత్తి తీసి తన కంఠానికి పెట్టడం కూడా జరుగుతుంది. అలా దుర్గాప్రసాద్ని గట్టిగా పట్టుకునేసరికి దుర్గాప్రసాద్ అయితే తన అక్క గురించి బయట పెడతాడు. ఏంటి నాన్న, ఏమంటున్నాడు ఇతను? ఎవరితను? ఇంకెవర్రా, నీ మేనమామ. నీ మేనమామ చావు నీ చేతిలోనే రాసి పెట్టుంది. ఎందుకంటే
శ్రీకృష్ణుడి చేతిలో మేనమామ చావు రాసిపెట్టుంది కాబట్టే శ్రీకృష్ణుడు తనని ఏం చేస్తాడో అని ఎప్పటికప్పుడు భయపడుతూ శ్రీకృష్ణుడిని చంపడానికి ప్రయత్నించేవాడు. ఇప్పుడు చూసావు కదా, నీ చేతిలో నీ మేనమామ చావు రాసిపెట్టుంది. నువ్వు మాధవుడివి కాబట్టి శ్రీకృష్ణుడి పేరు పెట్టుకున్న నువ్వు వాడిని చంపేయాలి. ఏంటి నాన్న, అసలు ఏం జరుగుతుంది? ఏంట్రా, నన్నే చంపేస్తారా? మీరు నా మేనల్లుళ్ళైతే నాకేంటి? నా అక్కతోనే బంధం పోయింది. వీడు మా అక్కని చంపేశాడు. చంపేసి తన నలుగురు కొడుకులతో సంతోషంగా ఉందాము అనుకుంటున్నాడు. మా అక్క లేని ఈ జీవితం నేను బ్రతకలేకపోతున్నాను. మా అక్క ఆత్మకి శాంతి కలగాలి అని వీడిని ఎప్పటికైనా సరే చంపేసి మా అక్క ఆత్మకి శాంతి కలిగించాలని 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు వీడు అడుగు పెడితే మీ నలుగురు కలిసి ఇక్కడ వీడిని కాపాడేద్దాం అనుకుంటున్నారా? చంపేస్తాను, మీ నలుగురిని కూడా చంపేస్తాను. మీరు నాకు మేనల్లుళ్ళే కావచ్చు, మా అక్క బంధమే కావచ్చు, కానీ నాకు అవసరం లేదు. మా అక్కతోని అన్ని బంధాలు చచ్చిపోయాయి. నాకు ఏ బంధం అవసరం లేదు అని చెప్పేసి దుర్గాప్రసాద్ అనేసరికి దుర్గాప్రసాద్ వాళ్ళకి మేనమామనే గుండె పగిలే నిజమైతే తెలుసుకుంటారు. మాధవ, చక్రి, కన్న, కేశవ ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా ఉండిపోతారు. నాన్న, అంటే ఇతను, అవును మీరన్నది నిజమే, ఇతను మీ మేనమామ, గొప్ప వ్యక్తి. ఇక కానీ తన కళ్ళతో చూడండి తను నిజమని అనుకుని భ్రమలో బ్రతుకుతున్నాడు. అందుకే వీడు నన్ను చంపడానికి కత్తి దూశాడు. ఆ రోజు కూడా వీడు పంపించాడన్న విషయం నాకు తెలుసు, కానీ మీకు చెప్తే ఎక్కడ కంగారు పడతారో అని చెప్పేసి నేను మీకు ఆ నిజాన్ని చెప్పకుండానే ఈ ఊరి పొలమేరలకి తీసుకొచ్చాను. ఊరి పొలిమేరలో అడుగుపెట్టిన మనల్ని చంపేయాలి అనుకున్నాడు. కానీ నా కొడుకుల బలం చూసి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు. ఒంటరిగా దొరికేసరికి నన్ను చంపేద్దామని ప్లాన్ చేశాడు వీడు. కానీ నా కొడుకుల బలం ఏంటో చూసావు కదరా. ఏ చంపేయమంటావా? చంపేయరా మాధవ వీడిని. నీ మేనమామని కూడా మీ అమ్మ దగ్గరికే పంపించరా అని చెప్పేసి అంటూ ఉండి, కానీ నాన్న అని చెప్పేసి ఇక అతన్ని వదిలేస్తారు. ఏంటి వదిలేశారెందుకు? చంపేయండి, మా అక్కని వాడు చంపేశాడు, నన్ను మీరు చంపేయండి. అసలు ఏంటి నాన్న ఇదంతా? నిజంగానే నువ్వు హత్య చేశావా? నిన్నెప్పుడూ మేము అడగలేదు. అసలు అమ్మని నిజంగానే చంపావా లేదా? ఊరు జనం అనుకుంటున్నారు, కానీ నీ నోటి వెంట ఎప్పుడూ మేము నిజాన్ని వినలేదు. నువ్వు చంపావో లేదో అని కూడా ఎప్పుడూ నిన్ను ప్రశ్నించలేదు. ఈరోజు మేనమామ అంటూ ఈయన ఎదురు పడేసరికి ఇప్పుడు మేము అడుగుతున్నాం, మాకు సమాధానం కావాలి. నీ మనసులో దాగి ఉన్న ఆ అగ్నిపర్వతం ఏంటో నువ్వు ఇప్పుడు బయట పెట్టాలి అని చెప్పి అంటూ ఉండగానే ఏం చెప్పమంటారా? మీ అమ్మని నేనెందుకు చంపుకుంటాన్రా? దాన్ని ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని మోస్తున్నాన్రా. తాగుబోతు నారాయణగా దాని జ్ఞాపకాలు మర్చిపోలేక మొండివాడిలా బ్రతుకుతున్నాను. నలుగురు బిడ్డల తండ్రినైన నేను భార్యకి దూరమై ఒక జీవచ్ఛవంలా నా నలుగురు బిడ్డల్ని కాపలా కాసుకుంటూ మిగిలిపోయాన్రా అని చెప్పేసి అంటూ ఉండి, కానీ అంటే నువ్వు చంపలేదా? అవును, నేను చంపలేదు. నా చేతిలో కత్తిని మాత్రమే చూశాడు వీడు. కానీ అంతకుముందు ఎవరో దాన్ని చంపేసి వెళ్ళిపోయారు. నేను దాన్ని కాపాడుకోవడం కోసం ఎంతగానో ప్రయత్నించాను, కానీ చివరకు అది బ్రతకలేదు, చనిపోయింది. ఆ విషయం ఎవ్వరికి చెప్పినా నమ్మరు. ఊరు జనం కూడా నేనే చంపాను అన్నారు. నా మీద నేరాన్ని మోపి జైలుకి పంపించి నా కొడుకుల్ని అనాథల్ని చేసేశారు. అందుకే ఆ రోజు నుంచి మొండి నారాయణిగా ఎవ్వరు ఎన్నన్నా సరే మొండిగా బ్రతకడం మొదలుపెట్టాను అని చెప్పేసి నారాయణ అయితే చెప్తూ ఉంటాడు. మరి అది సరే, నా అక్కని నువ్వు చంపలేదు అంటున్నావు. నా అక్క చనిపోతుల్లోకి నీకున్నది ఒక్కడే కొడుకు, మరి వీళ్ళ ముగ్గురు ఎవ్వరు అని చెప్పి అడిగేసరికి ఒక్కసారే ఇక షాక్ అయిపోతారు మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు కూడా. ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఈయనేం మాట్లాడుతున్నాడు చెప్పు నారాయణ. మేమెవరమే? మాధవన్నయ్య మాత్రమే మీ కొడుకైతే మేమెవరమే అని చెప్పి అంటూ అడుగుతూ ఉంటారు వాళ్ళైతే. మీరు ఆ తల్లి తెచ్చుకున్న ఇష్టమైన కొడుకులరా. వాడి గురించి వాడికి తెలుసు. కన్నా ఇక
దానికి పుట్టినవాడు కాదని వాడు ఆల్రెడీ తెలుసుకున్నాడు. కానీ కేశవ, చక్రి మిమ్మల్ని ఇష్టంగా తెచ్చుకుని మాధవతో సమానంగా అది పెంచుకుందాము అనుకుంది. కానీ ఈలోగానే దేవుడు దాన్ని తనలో కలిపేసుకున్నాడు. ఈ నిజం ఊరి జనానికి తెలిసేలోపే అది ప్రాణాలు వదిలేసింది. ఇక మిమ్మల్ని నా చేతిలో పెట్టి ప్రాణాలు వదిలేసింది. నన్ను మిమ్మల్ని కన్న బిడ్డల్లాగే చూసుకోవాలని, ఎప్పటికీ కూడా ఈ నిజం బయట పడకూడదు, ఇక వీళ్ళు సొంత అన్నదమ్ముల్లాగా మాత్రమే ఉండాలని చెప్పేసి నా దగ్గర ఆ రోజు మాట తీసుకుని ఇక అది ప్రాణాలు వదిలేయడంతో నేను ప్రాణం పోయినా సరే మీ గురించి ఎప్పుడు బయట పెట్టకూడదు అనుకున్నాను. కానీ వీడి ఈరోజు బయట పెట్టేశాడు. వీడి కారణంగా నిజం బయటపడాల్సిన పరిస్థితి వచ్చింది. అదిగో మీ అమ్మ అంటే వీడికి ప్రాణం. వీడు చూసింది నిజం అనుకుని ఈరోజు మీ ప్రాణాలు నా ప్రాణాలు గాల్లో కలిపేయాలి అనుకున్నాడు. నేను ముందుగానే చెప్పాను, మాధవ మాత్రమే వెళ్ళి మొక్కు తీర్చుకోవాలని. మాధవ మేనల్లుడని తెలుసు కాబట్టి మాధవ్ని ఏమీ చెయ్యడనే ఒక నమ్మకంతో మాధవని మాత్రమే వెళ్ళమన్నాను. కానీ మీరందరూ బయలుదేరడంతో మీ ప్రాణాలకి ఎక్కడ హాని కలుగుతుందో, వీడెక్కడి ఈ నిజాన్ని బయట పెట్టేస్తాడని చెప్పి నేను కూడా వెంటపడి వచ్చాను. చివరికి వీడు ఇక ఈ నిజాన్ని బయట పెట్టేశాడు. మీ పుట్టుక గురించి ఇప్పటి వరకు మీకే తెలియని విషయాల్ని బయటపెట్టి మిమ్మల్ని బాధపడే పరిస్థితికి తీసుకొచ్చాడు. వీడు ఎప్పుడు ఇలానే చేస్తాడు. వీడి ఆలోచనలే వీడి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. ఊరు పెద్దగా పేరు తెచ్చుకున్న ఈ దుర్గా ప్రసాద్ మన విషయంలో మాత్రం ఒక దుర్మార్గుడే అని చెప్పేసి అంటూ ఉంటాడు నారాయణ. అయితే ఈలోగా తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళిన కొడుకులు నలుగురు కూడా మాధవ, అలాగే కేశవ, చక్రి, కన్న, మహాలక్ష్మితో సర్దా ఇక తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో చూసుకుంటూ, నువ్వు మా అమ్మవి కాదా, నువ్వు మా అమ్మవి అనుకున్నాము, అమ్మలా పెంచావని ఎంతో సంబరపడ్డాము, నువ్వు దూరమైనందుకు కుమిలిపోయాము. అమ్మవి కాకపోయినా అమ్మ కన్నా ఎక్కువగా చూసుకున్నావు, నాన్న కాకపోయినా మేమీ ప్రాణంలా బ్రతికాడు. నిజంగా ఇంతకాలం ఆయన్ని అపార్థం చేసుకుని తప్పు చేశాము. ఇక మీదట నీకు మాటిస్తున్నావమ్మా, మా అమ్మ నాన్నలు ఎవరో మాకు తెలియదు, కానీ ఇక మీదట నారాయణ కళ్ళలో నీళ్లు రాకుండా మేము చూసుకుంటాము అని చెప్పేసి తల్లి ఫోటో దగ్గర కుప్పకూలిన ఇక ఆ ముగ్గురు కొడుకులు అనుకుంటూ ఉంటారు, మాధవ వీళ్ళు నా తమ్ముళ్ళు కాదు. ఇక ఆ విషయం వీళ్ళకి బయటపడిపోయింది. రేపు నుంచి ఎలా ఎలా ప్రశాంతంగా ఉంటారో ఏంటో అని చెప్పేసి ఇక అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగానే ఇక్కడ చూస్తే ఇక దుర్గాప్రసాద్ అయితే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నా ఇంటి నుంచి నువ్వు క్షేమంగా వెళ్ళలేవు, నువ్వేదో కట్టుకథ చెప్తే నేనెలా నమ్ముతాను అనే లోపలనే మాధవ అందుకుంటాడు, మీరు నాకు మేనమామ, మేము మీకు గౌరవాన్ని ఇస్తున్నాం, నాకే కాదు నా తమ్ముళ్ళందరికీ కూడా మీరే మేనమామ, మా నలుగురికి మేనమామగా మీకు గౌరవం, మా అమ్మ జ్ఞాపకంగా మీరు మాకున్నారని అనుకుంటున్నాం. మా మీద ఏదైనా అటాక్ చేసినా క్షమించము. మా నాన్న విషయంలో మీరేదైనా దుర్మార్గం చేయాలని చూస్తే మా చేతిలో మీ చావు తప్పదు. మేనమామని చంపిన హంతకుళ్ళ మమ్మల్ని మాత్రం ఉంచొద్దు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక మీరు ఈ పగ ప్రతీకారాన్ని వదిలేయండి. ఎలాగూ ఇప్పుడు నా తమ్ముళ్లకు తెలియకూడని నిజం తెలిసేలా చేశారు. వాళ్ళు ఎంతగానో బాధపడుతూ తల్లడిల్లిపోతూ ఉంటారు. వాళ్ళని ఓదార్చుకోవాలి, వాళ్ళని నాకు దూరం చేయాలని ప్రయత్నిస్తే ఊరుకోను అని చెప్పేసి ఇక గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు మాధవ్. అయితే ఇక అలా మహాలక్ష్మి కూడా అక్కడ నిలబడిపోయి ఉండిపోతుంది. అసలు ఇదంతా ఏంటి, ఒక్కొక్కరి గురించి ఒక్కో రహస్యాలు బయటపడుతుంటే వీళ్ళు ఏమైపోతారు ఇప్పుడు. ఇక వీళ్ళెవ్వరూ కూడా ఈయన కొడుకులు కాదు అని తెలిసిపోయింది. ఆయన గుండెల్లో ఇంత దాగుందా, ఆయన ఏదో తాగేసి వాగుతూ ఉంటారని కొడుకులు అనుకుంటూ ఉండేవారు. కానీ ఆయన ఈ కుటుంబం కోసం ప్రాణమే పెట్టుకున్నారని, తన భార్యకిచ్చిన మాట కోసం ఇక మిగిలిన కొడుకులను కూడా తన ప్రాణంలాగే చూసుకుంటున్నారన్న విషయం తెలిసేసరికి ఇక మహాలక్ష్మి కూడా నారాయణ్ని చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఏమ్మా మహాలక్ష్మి, ఏం లేదు పుత్ర, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంతకాలం తాగుబోతు నారాయణగానే నువ్వు నాకు తెలుసు. మొదటిసారి నిజంగా గొప్ప తండ్రి, గొప్ప భర్త కనిపిస్తున్నాడు. నీలో చాలా మానవత్వం
గౌరవం ఉంది, అదే నాకు నచ్చింది అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. దుర్గా ఇక అక్కడ తల ఉంచుతాడు. ఎప్పుడైతే నలుగురు కొడుకులు తిరగబడతాడో ఇక ఆ సమయంలో ఇక దుర్గ ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోతాడు దుర్గా అయితే. ఇక ఖచ్చితంగా నేను మిమ్మల్ని చంపుతాను అన్న దుర్గ నోటి వెంట మాట కూడా రాకుండా బుద్ధి చెప్తారు కొడుకులైతే. ఇక నారాయణ భుజం ఎగరేసుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనున్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.